శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం 6, 7 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవి 8 విధాలుగా నా ప్రకృతి ఉన్నది. ఇది అపరా ప్రకృతి. దీనికంటే నా పరాప్రకృతిని తెలుసుకో, అదే ఈ జగత్తును ధరించేది, అదే ఈ జగత్తుకు జీవం అని బోధించారు. ఈ ప్రకృతులకు అతీతమైన తాను ఈ జగత్తుకు కారణము అని చెప్తున్నారు. 6వ శ్లోకంలో 6వ శ్లోకం ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయ. సమస్త ప్రాణులు, సర్వాణి భూతాని, ఏతద్యోనీని ఈ 2 ప్రకృతులు నుండియే ఉత్పన్నము అగుచున్నవి. ఈ జగత్తు అంతా ఈ పరాప్రకృతి, అపరాప్రకృతి తప్ప ఇంకొకటి లేదు అంటున్నారు. అంటే ఈ జగత్తు అంతా ఈ పరాప్రకృతి, అపరాప్రకృతి తప్ప ఇంకొకటి లేదు అని అర్థం. అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయః తథా. అహం నేను కృష్ణస్య జగతః సమస్త జగత్తుకు ప్రభవః పుట్టుక స్థానము, తథా అలాగే ప్రళయః విలీన స్థానము. అంటే సమస్త జగత్తుకు నేనే మూల కారణము, ఇది ఉపధారయ అని తెలుసుకొనము. అంటే నేను అనేవాడిని లేకపోతే ఈ పరాప్రకృతి, అపరాప్రకృతి పనిచేయవు. ఈ ప్రకృతి ద్వయము ద్వారా నేనే ఈ జగత్తును నడిపిస్తున్నాను. అంటే ఈ ప్రకృతిలో యందు ఈశ్వరుడనైన నా చైతన్యము వ్యాపించి ఉంది అని అర్థం. అనగా అంటే అపరాప్రకృతి, పరాప్రకృతి వీటిలో కూడా ఒకే పరమాత్మ ఉన్నాడు. కానీ పరమాత్మ ఈ 2 ప్రకృతులకు అతీతుడు. అంటే వీటికంటే పైన ఉండి రెండింటినీ నడిపిస్తున్నాడు. ఈ 2 ప్రకృతులు ఎవరి అధీనంలో ఉన్నాయో ఆయనని ఈశ్వరుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు జగత్తు, జీవుడు, ఈశ్వరుడు స్పష్టంగా అర్థమైంది కదా. ఒక సారాంశంలాగా చెప్పాలంటే భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇది జగత్తు. జీవభూతాం అన్నప్పుడు జీవుడు. ఈ 2 ఎవరి అధీనంలో ఉన్నాయో అతడు ఈశ్వరుడు. ఈ ప్రపంచానికి మూల కారణము నేను అంటున్నాడు పరమాత్మ. దేనికైనా సరే
నిమిత్త కారణము, ఉపాదాన కారణము రెండుంటాయి. కుండ తయారు చేయటానికి ఉండవలసిన వస్తువు ఏది? మట్టి. అలాగే తయారు చేసేవాడు కావాలి కదా, కర్త ఒకడు ఉంటాడు. ఈ కర్త గురించి ఆలోచించాలి. కర్త అయిన ఈశ్వరుడు ఈ కుండను తయారు చేసిన వాడి వలె వేగుగా ఉన్నాడా? అది ఇక్కడ ప్రశ్న. కుండకి మట్టి ఉపాదాన కారణము, కుమ్మరి నిమిత్త కారణము. జగత్తుకు ఉపాదాన కారణము, నిమిత్త కారణము రెండూ కూడా ఈశ్వరుడే. మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రాణము అన్నీ కూడా జడ ప్రకృతియే. మరి ప్రాణము కదులుతుంది కదా అంటే చైతన్యము, జీవుడు ఉన్నాడు కదా, కాబట్టి కదులుతోంది. ఒక ఫ్యాను జడం. మరి ఫ్యాను కదులుతుంది కదా అంటే విద్యుత్ శక్తి ఉంది కాబట్టి కదులుతుంది. మనస్సు మనం ఇప్పటి వరకు మనోబుద్ధి అహంకారాలు, ప్రాణము, వీటిని చైతన్యము అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలిసిపోయింది అవి కూడా జడ పదార్థాలే అని. మనిషి దేహం విడిచిపెట్టినప్పుడు మనోబుద్ధి అహంకారాలు సూక్ష్మశరీరం అయిపోతుంది. మిగిలినవి పంచభూతాలలో కలిసిపోతుంది. సూక్ష్మ శరీరం గురించి తెలుసుకోవాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సర్వత్రా వ్యాపించి ఉన్న ఈశ్వరుడికి ఎటువంటి వికారాలు లేవు. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఈ నా పరా అపరా ప్రకృతులు సర్వభూతాలకు మూలము, సమస్త జగత్తుకు ఉత్పత్తి స్థానము, లయస్థానము నేనే అని తెలుసుకో అంటున్నారు పరమాత్మ. 7వ శ్లోకం. మత్తఃపరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం న అన్యత్ కించిత్ అస్తి ధనంజయ. ఓ అర్జున, నాకంటే వేగైనది, పరమ కారణమైనది ఏదీనూ లేదు. అంటే నేనే ఈ జగత్తుకు కారణము అని అంటున్నారు. జగత్తు కారణుడు ఎలా ఉన్నాడో చెప్తున్నారు. మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాః ఇవ. ఈ సర్వ జీవులు లేదా ఈ సర్వ ప్రపంచము అంతా కూడా దారమునందు మణులు కూర్చబడినట్లుగా నాయందు కూర్చబడినవి. ప్రోతం అంటే కూర్చబడుట. అంటే చూస్తున్న ప్రపంచం అంతా మణుల మాల. దానికి ఆధారము అయిన దారము ఈశ్వరుడు. ఎంత అందంగా చెప్పారు కదా. మణుల హారం చూపిస్తే దారం కనపడదు. కనపడని దారం ఆధారంగా హారం ఉన్నట్లే కనపడని పరమాత్మ ఆధారంగా ఈ ప్రపంచం ఉన్నది. దారం ఆధారంగా ఉన్నది కానీ పూసలకు అంటటం లేదు. కాబట్టి పరమాత్మ నిర్వికారుడు. పూసలలో అనేకత్వం ఉంటుంది, దారంలో
ఏకత్వం ఉంటుంది. అందుకే ఈ ఉపమానం తీసుకున్నారు భగవానుడు. అనేకంగా ప్రపంచం కనబడుతుంది. ఏ జీవుడికి ఆ జీవుడు, ఏ సేగానికి ఆ సేగం. పూస దేహం అనుకుంటే దారం చైతన్యం అనుకుందాం. దారం ఆధారంగా పూసలు ఉన్నాయి. ఒక్కొక్క పూసకు ఒక్కొక్క దారం ఉన్నట్లు కనబడుతోంది, కానీ ఉన్నది ఒకే దారం. కానీ కనబడటం ఈ పూసలో దారం, ఈ పూసలో దారం అని చెప్పడం ఎలా ఉంటుందో అలాగా ఈ దేహంలో జీవుడు, ఈ దేహంలో జీవుడు అని చెప్పటం అలాంటిది. కానీ మొత్తం కలిపి ఒకే దారం ఈశ్వరుడు. పూస మేరకే ఒక దారం కనబడుతోంది, ఒక దేహం మేరకే ఒక జీవుడు కనబడుతున్నాడు. కానీ దారం ఒకటే, పరమాత్మ ఒకటే. దేహ తాదాప్యం చేత ఎవడికి వాడు నేను ఒక జీవుడు, వాడొక జీవుడు అని అనుకుంటున్నాం. తాదాప్యం పోతే ఒకే దారం అని తెలుస్తుంది. సమస్త జీవులలో ఉన్నది ఒకే పరమాత్మ అని తెలుస్తుంది. కాబట్టి ఆ పరమాత్ముడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈశ్వరుడు అనగా జగత్తుకు అతీతుడు, అతడే జగత్తు అంతా వ్యాపించినవాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటే వేరుగా ఇంకొకటి ఏదీ లేదు. ఈ సమస్త జగత్తు అంతా దారంలో మనుల వలె నాలో ఇమిడి ఉన్నది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.